పార్టీలు టికెట్లు ఇచ్చుడు పబ్లిక్లకు పోయి ప్రచారాలు చేసుడు ఎంత ముఖ్యమో నామినేషన్ లేచుడు సుత గంతే ముఖ్యం. పలానా పార్టీకి పలానా సీటుకు పోటీ చేస్తున్నా అని కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ కాగితాలు ఇవ్వాలి పోటీ చేస్తోళ్ళు. రూల్స్ ప్రకారమే ఉన్నాయా లేదా అని చెకింగ్ చేసి నామినేషన్ ఓకే చేస్తారు. ఆఖర్లా పలానోళ్ళు పోటీలు ఉన్నారని లిస్ట్ విడుదల చేస్తుంది ఎన్నికల సంఘం. మరి అలా ఎవరెవరు కాగితాలు ఇచ్చిండ్రో మొత్తం అరుచుకుందాం పండ్రి. పాలమూరులో వంశీ చందన్న నామినేషన్ కార్యానికి సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. మెట్టుగడ్డకెళ్లి గడారం చౌరస్తా దాకా జులూస్ తీసుకుంటా కలెక్టరేట్ కు పోయి కాగితాలు ఇచ్చిండ్రు. వంశీ చంద్ సార్ ను పార్లమెంట్ కు పంపాలని కోరి కేసీఆర్ సార్ ను ఆర్పారర్చుకుండు. ఇంకో సామాన్లోకి తూకం పెట్టి అమ్ముడే నీ కారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. మంచిర్యాల లక్ష్మీ గణపతి గుళ్ళే పూజలు చేసి కలెక్టరేట్ కు వచ్చి కాగితాలు ఇచ్చిండు కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ సారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, పెద్దపల్లి ధర్మపురి రామగుండం ఎమ్మెల్యేలు వెనకమ్మట వచ్చిండ్రు. పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. మీ ఇంట్లో చిన్న కొడుకులాగా నన్ను చూసి మీకు ఏ పనున్నా నా బాధ్యత నా నెత్తి మీద పెట్టండి, ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ సుగునక్క తరపున ఎమ్మెల్యే వేడ్మ బొజ్జ సారు, మహిబాద్ లో కాంగ్రెస్ బలరాం నాయక్ సార్ నామినేషన్ లేచిండ్రు. హైదరాబాద్ నల్లకుంట శంకర్ మఠంలో శృంగేరి అమ్మవారు శివయ్య దగ్గర కాగితాల మీద సంతకాలు పెట్టి ఉజ్జయిని మాంకాలమ్మ దీవెనార్తి తీసుకుని జులూస్ తీసుకుంటా సికింద్రాబాద్ ఎంపీగా నామినేషన్ వేసిండు కిషన్ రెడ్డి సారు. మరొకసారి పెద్ద మనసుతో ఆశీర్వదించండి. సికింద్రాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి, దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా. గుల్లకాడ కాగితాలకు పూజలు చేపించి నిజామాబాద్ ఎంపీ అరవింద్ సారు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సార్ తరపున పాత ఎమ్మెల్యే బొడిగె శోభక్క, ఖమ్మంలో బీజేపీ క్యాండిడేట్ తాండ్ర వినోద్ రావు సార్ నామినేషన్ వేసిండ్రు. ఈ పంటలకి అన్నిటికి కూడా విత్తనాల కాడికెళ్లి వ్యవసాయం కాడికెళ్లి మార్కెటింగ్ స్ట్రీమ్ లైన్ చేయడానికి మంచి ప్రైజెస్ ఈ పంటలన్నిటికి రావడానికి మా కృషి ఉంటది. ఇక బీఆర్ఎస్ కెళ్లి నిజామాబాద్ క్యాండిడేట్ బాజిరెడ్డి గోవర్ధన్ సారు, పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సారు, నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కలెక్టర్ కు నామినేషన్ కాగితాలు ఇచ్చిండ్రు. నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతాన్ని కూడా ప్రపంచ పటంలో పెట్టి ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు. హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసద్ భాయ్ మక్కా మసీద్ దగ్గర ప్రార్థనలు చేసి చార్మినార్ కెళ్లి జులూస్ తీసుకుంటూ వచ్చి నామినేషన్ కాగితాలు ఇచ్చిండు. ఇండిపెండెంట్లతో కలిపి అలా 59 మంది అభ్యర్థులు 67 నామినేషన్లు వేసిండ్రు. నిన్నటితో కలిపితే 98 మంది అభ్యర్థులు 117 నామినేషన్ కాగితాలు ఇచ్చిండ్రు. అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మల్కాజ్గిరిలో 12 మంది 15 నామినేషన్లు వేసిండ్రు.